ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. శ్రేష్టమైన ఈ మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ ఆదరింపబడుతున్నారని, మాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మేమెంతగానో ప్రభువుని స్తుతించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించు క్రైస్తవులమైన మనలో తృప్తి కలిగిన జీవితం ఉండాలి. కలిగిన వాటిని బట్టి, పొందుకున్న వాటిని బట్టి తృప్తి ఉండాలి. ఈ రోజున మనిషి తృప్తి లేకయే ప్రయాసపడుతూ తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైన పౌలు గారు తిమోతియులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, మనం ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి జీవిద్దాం. ప్రభు ద్వారా పొందుకునే ఈ జీవితాన్ని అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి జీవించండి. నువ్వు కలిగిన వాటిని బట్టి, నువ్వు పొందుకున్న వాటిని బట్టి, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన వాటిని బట్టి నీవు తృప్తి చెందాలి. సంతుష్టి సహితమైన భక్తి, సంతృప్తి కలిగి చేసేటువంటి భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఈ రోజున చాలామంది తృప్తి లేదు, ధనాపేక్షలు అవ్వడానికి, ధనవంతులు అవ్వడానికి మంచి ఆపేక్ష కలిగి భయంకరంగా ప్రయాసపడుతూ ఉన్నారు. నానా రకాల తప్పుడు త్రోవలు పోతూ ఉన్నారు. తృప్తి లేక అబద్ధాలాడి ధనాన్ని కూర్చుకోవాలని, తృప్తి లేక ఏదో సాధించాలని మనిషి పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రపంచంలో మీరు ఏ మూలకు వెళ్ళినా మీకు సంతృప్తి దొరకదు. ఒక్క యేసు ప్రభు యొద్దనే తృప్తి దొరుకుతుంది. గెహాజీ నయమాను యొద్దకు వచ్చి అబద్ధమాడి ఎలీషా ధనం అడిగాడని, బహుమానాలు అడిగాడని తీసుకుని వెళ్ళి గెహాజీ మనము చూసినట్లయితే కుష్ఠవ్యాధి కలిగిన వాడిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎంతో నష్టపోయిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. గెహాజీ చక్కగా ఎలీషా యొద్ద శిష్యత్వాన్ని చేస్తున్నప్పుడు అదే శిష్యత్వంలో కొనసాగి ఉన్నట్లయితే ఎంతగా వరిదిల్లేవాడు, ఎంతగా దేవునిని స్తుతించి అభివృద్ధి పొందేవాడు. కానీ తృప్తి లేని గెహాజీ ఎప్పుడైతే తప్పు మార్గంలోకి వెళ్ళి ధనాపేక్ష కలిగిన వాడై అబద్ధమాడాడో, గెహాజీ కుష్ఠవ్యాధి కలిగిన వాడిగా, నయమానుని విడిచిపెట్టిన కుష్టి గెహాజీకి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఒక్క చిన్న పూచిక పుల్ల కూడా మనం తీసుకొని పోలేం. అన్న వస్త్రము గలవారమై తృప్తి చెందాలి. ఈ రోజున ఏదో సాధించాలి, ఏదో తీసుకెళ్ళిపోవాలి, సంపాదించాలి అని తృప్తి లేక మనిషి పగలనక రాత్రనక ఒళ్ళు హోనం చేసుకుంటూ ప్రయాసపడుతున్నాడు. కానీ మీ ప్రయాసలన్నీ వ్యర్థమే. ఒకడు తన లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నటని బట్టి మనకేమీ లాభము అని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ నిష్ప్రయోజనమైన ఈ ప్రయాసలు మాని ప్రభువుని సంపాదించుకొని తృప్తి కలిగి జీవించండి. తృప్తితో జీవించండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు. తృప్తి కలిగిన మనసుతో మనం ఆ భక్తి చేద్దాం. ప్రభు మనలను దీవించును కాక. తలలు వంచండి, కంట్లు మూసుకునండి. కృప కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ రోజున తృప్తి లేకయే మనిషి అనేకమైన తప్పుడు మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రభా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమని ఇదిగో నీ లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా తృప్తి కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండటకై కృప చూపించండి. గెహాజీ వలెనైనా అబద్ధమాడి ధనాన్ని కూర్చుకొని వ్యాధిగ్రస్తులమై నరకానికి పాత్రలను కాకుండానట్లుగా నువ్విచ్చిన వాటితో నాయన అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి చెందగలిగిన మనస్సును మాకు దయచేయండి. నిన్ను సంపాదించుకొని నిన్ను కలిగి ఉండటే మా ఐశ్వర్యం ప్రభా, నిన్ను పొందుకున్నటే మా ధనం ప్రభా, నీవే మా ధనం గనుక నిన్ను కలిగి ఉండగలిగిన భాగ్యం మాకు దయచేయండి. కూడి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఇట్టి మాటలు స్థిరపరిచి వారిని కూడా బలపరచమని, వారి ప్రతి ప్రయత్నము ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ యూట్యూబ్ ఛానల్ జైన్ 97 అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకొను ప్రోత్సహించండి. ప్రభు కృపను బట్టి ఇంకో ఇది అనేకులకు ఈ వర్తమానం వెళ్ళినట్లుగా మీరు కూడా మీ వంతుగా దీన్ని షేర్ చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్.